హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రీసెంట్ టైంలో రజాకార్ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసే. నాటి నైజాం రజాకార్లలో చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలని, చరిత్రలో దాగినటువంటి అన్యాయాల్ని వెలికి తీసేటువంటి ప్రయత్నమే చేశారు ప్రొడ్యూసర్ కుడూరు నారాయణ రెడ్డి గారు. సో ఓటీటీ సందర్భంగా రిలీజ్ అవుతుంది. సార్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రజాకార్ అనేది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కూడా. ఇందాక మీరు మాట్లాడినట్టు కూడా చంపేస్తాం, బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయన్నారు. ఫస్ట్ అసలు ఈ స్టోరీని సినిమాగా తీయాలని ఎప్పుడు అంటే మీకు ఎప్పుడు అనిపించింది, లేదంటే ఎవరిదన్నా వెనక ఏమన్నా అసలు అంటే థాట్ ఏమన్నా ఉందా? ఏం లేదు, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి రజాకార్లు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు. బీబీనగర్, నేను గూడూరు గ్రామానికి సంబంధించిన వాడిని కాబట్టి బీబీనగర్ బ్రిడ్జ్ పేల్చేసిండ్రు, ఇట్లా మా గ్రామానికి కూడా వస్తే మా తాతగారు రానియలేదు అనేది విన్నాము. ఒకరోజు 27 జనవరి 2022 నాడు నేను తిరుమలకి వెళ్ళాను దర్శనం కోసం. తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్లో ప్లేన్ ల్యాండ్ కాగానే నా మైండ్లో రజాకార్ అని వచ్చింది. ఆనాడు అంటే నేను అనుకున్న వెంకటేశ్వర స్వామి గారు వారు ఏమైనా నాకు ఈ సంకల్పం ఇస్తున్నారేమో, ఎందుకంటే ఇది సమాజం ఉన్నతి కోసమే. ఎందుకంటే సమాజంలో ఉన్న ఈనాటి భారతీయులు, ఈనాటి హిందువులు వాళ్ళంతా ఇది ఈ కళ్ళు తెరవాలే. గతంలో జరిగిన ఇట్లాంటి మారణ హోమాలు మళ్ళీ పునరావృతం కావద్దు. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో ఒక 10 సంవత్సరాల కాలంలో మనం చూసాం కొంతమంది ఏ విధంగా బిహేవ్ చేశారు. ఈరోజు మనం చూస్తున్నాం. నేను ముఖ్యంగా సరే ఈనాడు నేను సనాతన ధర్మం పూర్తిగా పాటిస్తున్నాను. ఎందుకంటే నేను బీజేపీ పార్టీలో ఉన్నా. గతంలో నేను సెక్యులర్ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీలో. కొన్ని విషయాలను ఆలోచిస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం మొత్తం భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ బాంబు విస్ఫోటాలు, టెర్రరిస్టు దురాఘాతాలు జరుగుతున్నాయి. మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు పరిపాలన సాగిస్తున్న సందర్భంగా ఎందుకు జరుగుతలేవని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఈరోజు ప్రతి భారతీయులు, నేను భారతీయునని కుల మతాలకు అతీతంగా ఆలోచిస్తే చాలా మంచిది. కానీ కొంతమంది కొన్ని ప్లాట్ఫామ్స్ నుంచి మాది ఇది, మేము అట్లా చేస్తాం, మేము ఇట్లా చేస్తామని చెప్పి ఏదో నకరాలు చేస్తారో ఆ నకరాలు మళ్ళీ పునరావృతం కావద్దంటే మనం అందరం కూడా భారతీయులమే, మనం భరతమాత బిడ్డలమే. వందే మాతరం మేము పాడుతాము, జనగణమన మేము పాడుతాము, మన త్రివర్ణ పతాకానికి మేము సెల్యూట్ చేస్తామనే ప్రతి ఒక్కడు కూడా భరతమాతకు పుట్టిన బిడ్డగా వ్యవహరించాలి. కానీ నేను ఫలానా అంటే పోరా పాకిస్తాన్కు, పోరా బంగ్లాదేశ్కు, పోరా ఆఫ్ఘనిస్తాన్కి పోరా, ఈడెందుకులా బతుకుతున్నావు, మా నీళ్ళు, మా మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతున్నావురా అన్న పద్ధతి వస్తుంది. అంతే కదా, మా మోచేతి నీళ్ళు తాగుకుంటా మా దగ్గర నువ్వు నకరాలు ఏం చేస్తున్నారా అని అడగవలసిన పరిస్థితి వస్తుంది. అదే వృత్తాంతము ఆనాడు జరిగిన ఆ రోజు రజాకారులు జరిపిన మారణకాండని చరిత్రను చిత్రంగా తీసి మళ్ళీ ఈ రజాకారులు ఈ గడ్డ మీద పుట్టొద్దు. పుడితే తేలుని మనం రోడ్డు మీద చూస్తే ఏం చేస్తాం, కాలుతో నలిచేస్తాం. అట్లనే నలిచిపడేయాలి అన్న పరిస్థితిని మనం సమాజానికి తెలియజేసే ఆలోచనే ఇది. సార్, అంటే చాలామంది ఏంటంటే కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఇది హిందూ ముస్లింకి మత ఘర్షణకు తావిస్తుంది అని కూడా స్టార్టింగ్లో ఉన్నారు. సో అసలు దీని గురించి ఇవి కామెంట్ల మీద మీరేం చెప్తారు? వాళ్ళు ఆ విధంగా మాట్లాడిన మూర్ఖులు కనుమరుగైపోయినారు. ఇవాళ లేరు ఆ మూర్ఖులు. ఆనాడు పరిపాలిస్తున్న మూర్ఖులు కొంతమంది ఈ విధంగా మాట్లాడారు. నువ్వు కూడా బొట్టు పెట్టుకుంటావు కదరా, నువ్వు కూడా గుడికి పోతావు కదరా, నువ్వు కూడా నీ పేరు ఫలానా కదరా, మరి ఫలానా అయినప్పుడు నువ్వేంద్రా, నువ్వు అయితే వేరేది కాదు కదా. నువ్వు ఎందుకు ఆలోచించవు? నీ సనాతన ధర్మం కోసం, నీ భూమాత కోసం, నీ భరతమాత కోసం నువ్వెందుకు ఆలోచించవు అని నేను ప్రశ్నిస్తున్నా. అవన్నీ కాదు, మత ఘర్షణల కోసం ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి టైం ఉంది. నీ మతం మీద నేను దాడి చేయాలి, నా మతం మీద. మతం కాదు, ఏం లేదు, మనమంతా భారతీయులమన్న పరిస్థితిలో మనం ఉండాలి. అప్పుడే మనం ఏ ఘర్షణలు రావు. నువ్వు ఫలానా అంటే అప్పుడే ఘర్షణలు వస్తాయి. సార్, ఇప్పుడైతే మీరు ఇందాక చెప్పినప్పుడు కూడా సినిమా రిలీజ్ చేస్తే చంపేస్తాం, కుటుంబంతో సహా చంపేస్తాం బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. యాజ్ ఎ పొలిటీషియన్ మీకే ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే, ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే చరిత్రలో దాగి ఉన్నటువంటి సినిమాలను తీయాలంటే సాటి ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటంటే, మీకు ఇంత సర్కిల్ ఉంది, ఇంత బేస్ ఉన్న మీకే ఇలాంటి కాల్స్ వస్తాయి, ఈ థ్రెట్స్ అసలు ఏంటి? అసలుకి నేను భయపడలేదు కదా. ఆ థ్రెట్ ఇచ్చినోడు రారా బిడ్డ అని చెప్పిన, రారా వస్తే దమ్ముంటే రారా, నేను భరతమాత బిడ్డను, నా మీద చెయ్యి బిడ్డ అని చెప్పిన. ఎవరికున్నది అంత దమ్ము ధైర్యం నా మీద చేయేస్తేందుకు రండి అన్న పరిస్థితిలో ఉన్నా. సో ఎప్పుడైనా కానీ ఒక గొర్రె నువ్వు వెనకకు పోతుంటే మీదికి వస్తుంది, నువ్వు దాని ఎదురుగా పోయి మీదికి పోతుంటే వెనకకు పోతుంది. సో ఇటువంటి దుర్మార్గులు ఈ రజాకారులతో మనం భయపడితే
మనము మూడ్చుకొని ఇంకా వేరే విధంగా ఉండవలసి వస్తుంది. ఏం పనికిరాని దద్దమ్మ లెక్క బతకవలసి వస్తుంది. అరే నా కొడక, నీ అంతు చూస్తా బిడ్డ, నువ్వు నా భూభాగం మీద, నీది కూడా ఈ భూభాగమే, కానీ నువ్వు వేరే లెక్క మాట్లాడితే మాత్రం తొక్కి పెట్టేస్తాం దాన్ని ఆలోచన. ఆ విధానాన్ని మనము ప్రతి ఒక్కరిలో అలవరుచుకుంటే ఏమైతుంది, అప్పుడు భయంతో ఉంటాడు, లేకుంటే నీ మీదకే వస్తాడు. అనలేదు ఆడు 15 నిమిషాలు పక్క జరుగురా, నీ సంగతి ఏందో చూపిస్తా అని చెప్పలే. 15 నిమిషాలు టైం మీరు పోలీసు వాళ్ళు పక్క జరుగుర్రి, మా సంగతి ఏందో చూపిస్తాం అన్నాడా, ఒకడు లేడా? మరి అన్నాడు. అటువంటి వాడు మళ్ళీ అంటాడా? ఇప్పుడు ఈ సినిమా చూసినాక మళ్ళీ అంటాడా? అనడు. సో ఫైనల్గా రజాకార్ సినిమా మీద అంటే చాలా డౌట్స్ అంటే ఇవన్నీ క్లారిఫికేషన్ ఇచ్చారు, బాగానే ఉంది. బట్ అంటే ప్రొడ్యూసర్గా అంటే ఏంటి, పొలిటీషియన్ నుంచి ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి అసలు? నాకు దేవుడిచ్చిన వరం అని నేను అన్నా కదా, వెంకటేశ్వర స్వామి వారు నాకు ఒక సంకల్పం ఇచ్చినట్టని నేను నమ్ముతా. ఎందుకంటే అందరూ చాలా పెద్ద ప్రొడ్యూసర్, ఎంతో గౌరవప్రదమైన ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర, మన హైదరాబాద్లోనే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా పెద్దోళ్ళు కదా. వాళ్ళకు ఎందుకు ఈ ఆలోచన రాలేదంటే అందరికీ వచ్చింది, కానీ అందరు భయపడ్డారు. ఎందుకు ఊరికే అనవసరం కెలుక్కోవడం ఏంటిది, ఇదేదో ముళ్ళుతోని కూర్చుకున్నట్టు, మనమే మన కాళ్ళ మీద గొడ్డలు కొట్టుకున్నట్టు అవుతుంది. నేను అనుకున్నారే నాకేంద్ర గొడ్డలు, నేను తెలంగాణలోని హైదరాబాద్ పక్కనే 45 కిలోమీటర్లో ఉంటా. మా తాతగారు కూడా ఈ రజాకారులను ఎదిరించి ఎవరిని రానియలే, అరే రావద్దు అని డైరెక్ట్ ఖాసిం రిజ్వీగానే రానియలే గూడూరులకు. అది సినిమాలో కూడా చూపించాం, కొంచెం 1 minute 2 minutes ఉంటుంది. సో నాకు తెలుసు బీబీనగర్ బ్రిడ్జ్ ఏదైతే పేల్చేసిరో ఆ బ్రిడ్జ్ మీద మేము ఎక్కి దుంకుతోటి ఫౌండేషన్ మీద. సో చరిత్రలో జరిగిన ఏదైతే దురాగతాలని నేను తీస్తా అనే ఒక నమ్మకము దృఢ నిశ్చయంతో పోయినా, అయినా కానీ నేను ఇప్పుడు నేను నరేంద్ర మోడీ గారితో ఉన్న ఆయన తమ్ముని కాబట్టి నేను ఖచ్చితంగా నన్ను కూడా వెంటనే కూడా వీకలేడు. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు రజాకార్ సినిమా గురించి? ఈ సినిమాను మీరు సకుటుంబంగా చూడండి, బంధుమిత్రులతో చూడండి, ప్రతి ఒక్కరికి చూపించండి. ఇది ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ కాబట్టి ఇప్పుడు మీరు కొంతమందికి ఏముంటుంది, డబ్బు పెట్టి ఎందుకు పోవాలి, టీవీలో వచ్చినప్పుడు చూద్దామంటారు. ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాన గల్లీలో మీరు అందరికి కూడా చూపించి వాళ్ళందరికీ కళ్ళు తెరుచుకునేటట్టు చేయండి. మళ్ళా రజాకారులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పుట్టకుండా మీరు జాగ్రత్త వహించండి అని చెప్తున్నాను.